మహానటి సావిత్రిని మరిపించేలా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నటన ఉందంటూ డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ విమర్శించారు. సత్యవతి రాథోడ్ అవసరాల కోసం అగ్రికల్చర్ అధికారులు 10 బస్తాల యూరియా అందించిన గుండ్రాతి మడుగు సొసైటీలో కొంతమంది మహిళలను తీసుకువచ్చి లైన్లో నిలబడి యూరియా దొరకడం లేదంటూ మహానటిలా నటించారని ఆగ్రహించారు. యూరియా ఇవ్వని కేంద్రాన్ని వదిలి రైతుల కోసం కష్టపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటంటూ మండిపడ్డారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. యూరియా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది వాస్తవం. దాన్ని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా బహిర్గతం చేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానికానికి యథార్థం చెప్పడం జరిగింది. మరి నిన్న సత్యవతి రాథోడ్ గారు మరి అక్కడ సవ్యంగా గత 10 రోజులుగా పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా మరి సవ్యంగా యూరియా బస్తాలు పంపిణీలో విజయవంతంగా మహబూబాద్ జిల్లాలో మరి అధిగమిస్తూ సమస్యల్ని అధిగమిస్తూ మరి యూరియా పంపిణీ జరుగుతూ ఉంది. నిన్న సత్యవతి రాథోడ్ గారు నేను మాజీ మంత్రిని, నాకు బస్తాలు కావాలంటే 10 బస్తాలు అగ్రికల్చర్ శాఖ వారికి అప్పచెప్పడం జరిగింది. 10 బస్తాలు ఇంట్లో పెట్టిన తర్వాత మరి 30 మంది మహిళల్ని తీసుకొచ్చి ఒక లైన్లో నిలబడ్డట్టుగా ఒక నాటకీయంగా ఒక మహానటి సావిత్రి గారి లాగా మరి సత్యవతి గారు నటించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది వారు మాజీ మంత్రి వర్యులుగా మరి ఇంత అంటే ఒక చిల్లర డ్రామా తెరలేపడం ఇది వారి స్థాయికి భావ్యం కాదని చెప్పేసి మా డోర్నకల్ ప్రజలు మరి మేము భావిస్తూ ఉన్నాం.